ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ కనుక మనం సోషల్ మీడియాలో చూసుకుంటే గరికపాటి గారి మీద విపరీతమైన ట్రోలింగ్ అయితే నడుస్తుంది. అదొక నెగిటివ్ ట్రోలింగ్. సో మరి నిజంగా గరికపాటి గారు తప్పు చేశారా? మనకు సనాతన ధర్మం గురించి కానీ మన జీవితంలో జరుగుతున్న విషయాల గురించి కానీ నిజాలు చెప్తున్నప్పుడు ఆయన మాటల్లో నిజంగా ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుంటుంది కదా, ఇలాగే ఉండాలి కదా అనే మనకు ఒక మంచి వైబ్రేషన్ వస్తుంది, మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఆయన చెప్పే మాటల్లో. సో అలాంటిది ఏకంగా ఇప్పుడు గరికపాటి గారిని ట్రోల్ చేసే స్థాయికి అంటే ఒక నెగిటివ్ అనేది వచ్చేసింది. సో నిజంగా ఇందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది మనకైతే తెలియదు, కానీ బయట అయితే ఈ ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అని ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. మరి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం గరికపాటి వారి గురించి విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. సో అంటే కామేశ్వరి గారు బయటకు వచ్చి కొన్ని రకాల మాటలు చెప్పారు. సో ఆయనది తప్పు ఉంది, అది ఇది అనేసి. సో ఇందులో గరికపాటి గారిది తప్పు చేశారు అనుకోవచ్చా, తప్పు ఉంది అని అంటారా, లేదంటే కామేశ్వరి గారిది తప్పు ఉంది అంటారా? అసలు ఇందులో వాస్తవాలు ఏంటి గురుగారు, తెలియజేస్తారా? వాస్తవాలు అనేటువంటి తెలియజేయడానికి ఇక్కడ మనం ఎవరమ్మా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు మనము ఈ మొత్తం కూడా ఈ ఎపిసోడ్స్లో అన్నింటిలో చూసినట్లయితే ఒకటే పని కట్టుకొనల్లా ఈ నరసింహారావు గారి గురించి, కామేశ్వరరావు గారి గురించి మాట్లాడి ఇక్కడ వన్ సైడే మాట్లాడుతున్నారు. గరికపాటి గారు ఇంకా నోరు విప్పలేదు. ఇంకా ఒకవైపు నుంచి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోకుండా ఒకవైపు తెలిసినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఊహాగానాలు, ఊహాకల్పిత గానాలతో ఒక రసవత్తరంగా నడిపించుకుంటూ వస్తుంటున్నారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రతి మనిషికి కూడాను ఏదో ఒక సొద ఉండాలి. మీరు గమనించుకున్నట్లయితే ఇలాంటి సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువ సోషల్ మీడియానే తప్ప ఏ శాటిలైట్ ఛానల్లో కూడా వస్తున్నాయా ఈ వార్తలు? ఎక్కడా లేవు. అంటే పనికిరాని చెత్తంతా కూడా మన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో, ట్విట్టర్ ద్వారానో పనికిరాని విషయాలన్నీ కూడాను మనకు ఎక్కువ అవుతూ వస్తున్నాయి. అసలు ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేటువంటి విషయానికి మనం వచ్చే ముందు ఇవన్నీ మనం గమనించుకున్నట్లయితే ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు అని చెప్పి మనంతట మనమే జడ్జి చేస్తున్నాం. అంటే దీనికి అంతటికి కారణం ఏంటంటే వారు మన హృదయాల్లో చిరస్థాయిగా ఒక గొప్ప ముద్ర వేసుకున్నారు. అవును గురువుగారు. అయితే ఇప్పుడు మనకు ఒకటి గమనించుకోవాలమ్మా, ఇప్పుడున్నటువంటి సామాజిక ప్రసార మాధ్యమాలలో కావచ్చు, ఇతరత్ర ఛానల్స్ ద్వారా కావచ్చు, నలుగురు ఉద్దండులు సమాజాన్ని ఉద్ధరిస్తున్నారు. 1 చాగంటి వారు, 2 గరికపాటి వారు, 3 సామవేదం వారు, 4 బద్దిపత్తి పద్మాకర్ గారు. ఈ నలుగురు ధోరణి వేరు. ఒకరు పామరులను కూడాను అర్థమయ్యే విధంగా పాండిత్యాన్ని చాగంటి వారు, గరికపాటి వారు ఈ యొక్క సమాజాన్ని ఉత్తేజితం చేస్తున్నారు. సామవేదం వారు శాస్త్రంలో ఉన్నటువంటి విషయాల్ని చెబుతూ ఉన్నారు. బద్దిపత్తి పద్మాకర్ గారు అయితే పురాణాల్లో అన్నీ కూడా అవపోసన బట్టి ప్రతి పురాణాంతర్గతమైనటువంటి విషయాల్ని మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ నలుగురు ఎవ్వరూ తక్కువ కాదు, అట్లానే ఎవరు ఎక్కువ కూడా కాదు. అందరూ సమానమైన ఉద్దండులే, ఎవరి దారి వారిది. కాకపోతే ఈ సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాలు ఎంతకైనా దిగజారే అని చెప్పడానికి ఇదొక్కటే ప్రథమమే కాదమ్మా. ఒక అతను ఆయన శిష్యులు 3000-4000 మంది ఉన్న శిష్యుల్ని ఏదో ఒక సంబంధించినటువంటి దేవతా ఆరాధన విషయంలో ఉంటే ఆ శిష్యుల చేత ఆయన ఫోటోని చెప్పులతో కొట్టించి, చెప్పుల దండ వేయించి, గాడిద మీద ఊరేగించి చాగంటి గారి మీద ఎంతటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారమ్మా, ఎంతటి దుర్మార్గాన్ని పాల్పడ్డారు. అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో, వాళ్ళు ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదు అనే స్పృహలో కూడా లేకుండా ఎవరో చెప్పారో మనం చేసేయాలి అనడం. అంటే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి విషయం. వాళ్ళిద్దరిది దంపతులు అన్నప్పుడు, ఈ దంపతులు ఉన్నప్పుడు దంపతులు చర్చించుకోవాల్సినటువంటి విషయం మనము ప్రసార మాధ్యమంగా మనం చేస్తూ ఉన్నాం.
అంటే అనుండవచ్చు వీక్షించే ప్రేక్షకులు కూడా ఆమెనే వచ్చి ముందు బయటపడ్డది కదండి అని చెప్పేసి అని. వాస్తవమే. ఇక్కడ ఎవరు చేశారు తప్పు చేశారు అని అంటే, ఇక్కడ మనం గరికపాటి వారి గురించి ఎక్కువగా ఎందుకు ఇంతగా మనం మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు మనం చూస్తుంది వారి ఒక జ్ఞాని, ఒక సమాజాన్ని ఉత్పన్నం అనగా ఉత్ప్రేరకంగా పనిచేసి సమాజాన్ని మంచి వైపు నడిపించుకునే దిశగా మనకు పరిచయం అయ్యారు. అవును. ఆయన గతం నుంచి మనకు పరిచయం కాలేదు కదా. చిన్నతనం పుట్టినప్పటి నుంచి గరికపాటి వారిని చూస్తున్నాం అని చెప్పేసి ఆయన ఏం చేశారని తెలుసుకుంటూ ఈ విషయం మనకు తెలియలేదే, మనకెందుకు చెప్పలేదు అని చెప్పి గొడవ దిగుతున్నామా? ఇప్పుడు ఆయన మనకు పరిచయం అయింది ఆయన పాండిత్యం ద్వారా. ఆ పాండిత్యం నుంచి ఇప్పటి వరకు జరిగిన దాన్ని లెక్క వేసుకోవాలి తప్పించి, ఆ పాండిత్యానికి రాకముందు ఉన్నటువంటి విషయాలన్నీ తిరగదోడేసేసి ఇవన్నీ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ సరే మనం ఇక్కడ ఇద్దరు ఒకరే తప్పు చేశారు, ఒకరంతా మంచి చేశారు అనుకోవడానికి కూడా లేదు. సహజంగా వదిన వరుస అయినటువంటి వదిన సాక్షాత్తు తల్లితో సమానం. అది యుక్త వయసులో ఉన్నటువంటి కొన్ని సంబంధించినటువంటి పరిస్థితులు, కొన్ని కలిసి రాకపోవడమో కొన్ని కలిసి వచ్చడమో, ఆ విధంగా వాళ్ళు దంపతులు అయ్యారు. అది ఏ విధంగా దంపతులు అయ్యారు అనేటువంటి విషయం, ఏ సందర్భంలో అయ్యారు అనేటువంటి విషయం, మళ్ళీ తర్వాత జీవితాన్ని కొనసాగించి ఏ విధంగా మళ్ళీ విడిపోయారనే విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ సంబంధించినటువంటి విషయాల్లో ఇది అని చెప్పి గరికపాటి వారి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ, లేదా కామేశ్వరి గారి అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ వస్తే మనం రూఢీపరుచుకోవాలి. ఇది కుటుంబంలో వ్యక్తి చెప్పాడని చెప్పి, ఇలా ఫలానా వ్యక్తి ద్వారా నాకు తెలిసిందని చెప్పి ఈ మధ్య చాలామంది వచ్చి ఎలా పడితే అలా ఆ దంపతుల మధ్య ఇంకా అగాధాన్ని పెంచుతున్నారు. వాస్తవానికి ఆయన తొలి జీవితంలో చేసింది తప్పు అని అనుకుందాం. అది తప్పో రైటో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. మనకు తెలియని విషయాన్ని మనం ఎలా ఆపాదించుకుంటాం? సరే, సంబంధించినటువంటి విషయంలో ఈవిడ ఆరోపణలన్నీ కూడా ఎలా, నాకు స్వేచ్ఛనివ్వలేదు, సినిమాకు లేదు, ఒక షికారు లేదో, ముద్దు లేదో, ముచ్చట్లేదు. ఆయన అప్పటికే సమాజంలో అవధానాల పేరిట చాలా కెరీర్ని బిల్డప్ చేసుకునే సమయం. అప్పుడు వివాహం అయినంత పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళమ్మా అంటే, ఈ కాలం నాటి నవీన యుగంలో ఉండాల్సిన స్త్రీ లక్షణాలు ఆమె అప్పుడే ప్రదర్శించింది అని. ఎందుకనంటే ఈ కాలం ఆడపిల్లలు స్వతంత్రాన్ని, స్వేచ్ఛని కోరుకుంటున్నారు, వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నారు. కానీ ఆ కాలంలో వారు అంటే 1960, 1970 ఆ టైంలలో వివాహం చేసుకుని ఉంటారు. ఆ కాలంలో ఉన్నటువంటి దంపతుల యొక్క మధ్య ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ ఎలా ఉండేదంటే, భర్త సమాజానికి కానీ లేదా ఏదైనా జాబ్ చేసినా, ఏదైనా వృత్తిలో ఉన్నా, ఆ సంబంధించినటువంటి దాంట్లో ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చినా భార్య ఇంటి పట్టున ఉండి పిల్లల్ని, కుటుంబాన్ని రక్షించుకొని పిల్లల్ని పెంచి పోషించుకునేది భర్త అనేవాడు బయట ఉద్ధరింపబడేవాడు. ఇలాంటివి ఒకరి మీద ఒకరు ఆధారపడ్డారు కాబట్టి జీవితం ఉంది. కానీ చిన్న చిన్న విషయాలకి కూడా నొచ్చుకొని నీతో జీవితం ఉంటే ఇలాగే ఉంటుందని, మరి కొట్లాటలు ఏమన్నా అయ్యాయో మనకు తెలియదు, కానీ ఏ విధంగా అయిందో మనకు తెలియదు. కానీ ఆమె పిల్లల్ని సైతం కూడా వదిలిపెట్టి, తన కన్న బిడ్డల్ని సైతం కూడా వదిలిపెట్టి బయటికి రావాల్సి వచ్చిన పరిస్థితి. అంటే ఇక్కడ ఏ తల్లి కూడా కడుపున పుట్టిన సంతానాన్ని వదులుకోదమ్మా. అంటే ఆ సంతానం మీద ప్రేమ లేకపోవడం, ఆ సంతానం అంటే ఇక్కడ చాలామంది, కొంతమంది ఈ మధ్య చూశాను, కొంతమంది ప్రబుద్ధులు కూడా మాట్లాడుతున్నారు. ఏమనంటే స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇక్కడ ఆమె వ్యక్తిత్వాన్ని విమర్శించే అర్హత మనకు లేదమ్మా, వాస్తవంగా లేదు. ఏమని, ఆమె ఎవరినో వివాహం చేసుకుంది కాబట్టి వెళ్ళిపోయింది, ఇక్కడ ఆమెది తప్పు, ఈయన రైటు. ఈ తప్పు రైటు మనం చెప్పడానికి మనకు లేదు, మనకు అధికారము లేదు. ఇప్పుడు పొద్దున్న లేస్తే స్త్రీలు ఏడిస్తే స్త్రీ శాపము, స్త్రీ శాపము, స్త్రీ శాపం అని చెప్పి పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు అదే స్త్రీని ఎలా విమర్శిస్తారు? ఆ స్త్రీ గురించి చెడుగా ఎట్లా మాట్లాడతారు? కాబట్టి ఇతమిద్దంగా తెలియనటువంటి విషయాల గురించి మాట్లాడి మనం పాపం మూట కట్టుకుంటున్నామేమో. ఇది ఎలా ఉంటుందంటేనమ్మా, మీరు అప్పుడు చూసుంటారో ఇంకా పుట్టుంటారో లేదో తెలియదు, ఒక సినిమా వచ్చింది అప్పుడే, ఈస్ట్మన్ కలర్ అని కూడా, కలర్ సినిమా, ఈస్ట్మన్ కలర్ సినిమా. శోభన్ బాబు ఒక సంస్థలో పనిచేస్తుంటాడు. అదే సంస్థలో శారద అంటే హీరోయిన్ పనిచేస్తుంటుంది. వాళ్ళు దేవాలయానికి వెళ్తాడు ఆయన, హీరో క్యారెక్టర్ చెప్తున్నాను. అంటే ఇది ఎలా ఉంటుందనేది ఈ సినిమా యొక్క సీన్ చూస్తే ఇప్పుడు ఉన్నటువంటిది అంతా అర్థమవుతుంది. ఆ సీన్కి లింక్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆయన ఆ హీరో గారు దేవాలయం దర్శనం చేసుకుంటారు, ఆమె దర్శనం చేసుకుంటారు, ఇద్దరు చూడరు. బయటకు వచ్చిన తర్వాత అరే మన ఆఫీస్లో పనిచేసే అమ్మాయి కదని చెప్పేసి నవ్వుకొని విష్ చేసుకొని ఎవరి దారు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది
ఈ ఇద్దరు నవ్వుకొని మామూలుగా వెళ్ళిపోయారు అంతే, జస్ట్ ఫ్రెండ్లీగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదే ఆఫీస్లో పనిచేసే ఒక వ్యక్తి చూస్తాడు దూరం నుంచి, పక్కవాడికి చెప్తాడు వీళ్ళిద్దరు కలిసి దేవాలయానికి వెళ్ళారా, చక్కగా నవ్వుకుంటూ బయటికి వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారని. ఆ రెండో వాడు ఏం చేస్తాడు, ఇంకో మూడో వాడికి చెప్తాడు అసలు వీళ్ళిద్దరూ చక్కగా బయటికి వెళ్ళారు, ఇక పక్కలు వేసుకుంటూ చేతులు కలుపుకుంటూ చేతులు ఊడించుకుంటూ వెళ్ళిపోయారని. ఈ మూడో వాడి ద్వారా విన్న నాలుగో వాడు ఏం చెప్తాడు, వీళ్ళిద్దరు కలిసే వచ్చారా, ఆమె కోసం ఈయన వెయిట్ చేస్తున్నాడు, ఆమె రాగానే చేయి పట్టుకొని లోపలికి దేవాలయానికి పోయాడు, అర్చన చేయించుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయారని. ఐదో వాడు ఏమంటాడు, వీళ్ళిద్దరు కలిసే బండి మీద వచ్చారా, బండి మీద వచ్చి అర్చన చేసుకొని చక్కగా నవ్వుకుంటూ బండి ఎక్కి వెళ్ళిపోయారని. ఇక ఆరో వాడు ఏమంటాడంటే, బండి ఎక్కారు మంచిగా, భార్య ఎలా అయితే మీద భుజం మీద చెయ్యేస్తుందో అలా చెయ్యేసుకుంటూ వచ్చారు, పోయేటప్పుడు కూడా అలాగే పోయారు, అసలు వీళ్ళు అని చెప్పేసి మాట్లాడు. ఇలా ఉందమ్మా, ఇది నిజంగా ఆ సినిమాలో జరిగింది. శోభన్ బాబు, నేను పొద్దున్న నుంచి ఆ సీన్ ఏ సినిమాని చాలా ప్రయత్నం చేసినా కానీ ఆ సీన్ గుర్తుంది కానీ ఆ సినిమా పేరు గుర్తుకు రావట్లా. అట్లా పలువలు చిలువలుగా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఒక మాట. ఒకడేమో నాకు బాగా తెలిసిన కుటుంబంలో ఉన్నవాడు నాకు చెప్పాడు, ఆమె వేరే అతన్ని పెళ్లి చేసుకుంది, అది వాడి వ్యక్తిగతం అమ్మా. మనమెవరం అమ్మా జడ్జి చేయడానికి? మన ఇంట్లో ఉన్న సమస్యలకే మనకు తలమునకలైపోతున్నాం, పక్కవాడి సమస్య మనకెందుకమ్మా? అది వాళ్ళు చూసుకోవాలి. ఒక మొట్టమొదటి సమాజంలో ఏంటంటే స్త్రీ బయటికి వచ్చి ఏడుస్తుందంటే కొద్దిగా మొట్టమొదటి రియాక్షన్ ఫస్ట్ ఉంటుంది పురుషుడి కన్నా, ఒప్పుకుంటాం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. అది ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఆ విధంగా బాధపడింది అంటే, వివాహం అయింది, 2 పిల్లలు కన్నారు అని చెప్పి. ఇంకా ఆ ప్రబుద్ధుడు ఏం చెప్పాడంటే, నిన్న మొన్న ఎక్కడ చూశాను ఒక ప్రబుద్ధుడు, అసలు ఈ 2 పిల్లలు నరసింహారావు గారికి పుట్టలేదట, ఫస్ట్ భర్త ఉన్నటువంటి అన్నయ్యకి పుట్టారట, ఈయన పెంచుకున్నాడట అని చెప్పారు. అసలు ఆమెనే ఆయన ద్వారా 2 పిల్లలు కన్నానని వీడియోలో చెప్పింది. అసలు రెండో అబ్బాయి అయితే అచ్చు ఊడిపడినట్టు ఉంటారు. ఇది ఎంత అసత్య ప్రచారం నిజంగా కదా. అంటే ఒక అయోమయాన్ని సృష్టిస్తున్నారు వాళ్ళ. ఇప్పుడు సమాజంలో మంచి స్థానంలో ఉన్నవాళ్ళు కూడా, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు కూడా ఎవరో చెప్పుడు మాటలు విని నిజమా నిర్ధారణ కాకుండా తెలుసుకోకుండా, ఎవరో చెప్పారని చెప్పి ఆ మాట తీసుకొచ్చి ప్రసార మాధ్యమంగా చెప్తే అది ఎంతవరకు కరెక్టు? అంటే ఆ వ్యక్తికి మానసికమైనటువంటి శక్తి లేనట్టు, దౌర్బల్యం, మనస్సులో ఏదొస్తే అది చెప్పేయడమే. అంతకు మించి అమ్మ ఒక వ్యక్తి సరే మొదట్లో ఆయన తప్పు చేశారని అనుకుందాం, ఆమె ఏం చెప్పింది, చిన్నప్పటి నుంచి నేను ఎరుగుదును ఆయన్ని, ఆయన చిన్నప్పుడు చదువుకునేప్పటి నుంచి నేను ఎరుగుదును, మా ఇంటి దగ్గరే ఉండేవాడు నరసింహారావు అని చెప్పి అని అన్నారు. సరే కొన్ని కారణాలు పరిస్థితుల ప్రభావం మనకు తెలియదు, అది ఏం జరిగిందో మనకు తెలియనప్పుడు మనం ఏమీ అనకూడదు. సరే తల్లి వరస అయినటువంటిది వివాహం చేసుకోవడం తప్పే. సరే చేసుకున్న ఆ స్త్రీని ఉద్ధరించాడు కదా, తన పంచన పెట్టుకొని చక్కగా ఆదరించారు కదా, సంతానం కన్నారు కదా ఆ ఇద్దరు. ఇప్పుడు నిజంగా ఆ వ్యక్తి ఇప్పుడు నీచుడు అని చెప్పి ఆ స్త్రీమూర్తి అంటుంది తల్లి, ఆ మహాతల్లి అంటే నిజంగా మహాతల్లే. ఎందుకనంటే చెప్తాను ఎందుకు, ఇక్కడ వ్యంగ్యంగా కాదమ్మా, మంచిగా అభిప్రాయంతోనే, చాలా మంచి ఆవిడనే చెప్తున్నాను. వివాహమైన దారభ్యత ఆ స్త్రీకి ఆ భర్త అనగా నరసింహారావు గారు ఇష్టం లేకపోతే అసలు సంతానమే కనదు. నిజంగా ఆయన ఇబ్బంది పెట్టి ఉండి రాక్షస వివాహమే చేసుకుని ఉంటే ఆయనతో సంతానం కనదు. పోనీ కాలం కలిసి రాక సంతానం కన్నది, ఒక సంతానంతో ఆగిపోయేది, రెండో సంతానం దాకా రాదు కదా. పోనీ రెండో సంతానం ఉన్నది, అయిన తర్వాత ఆమె అభిప్రాయానికి ఆమె అభిరుచులకి ఈయన యొక్క వృత్తి పోల్చబడలేదు. ఆమె జాబ్ చేసుకునే మెంటాలిటీ, ఆయన సమాజం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక విషయంలో గుర్తుపెట్టుకోండి, సమాజం గురించి పట్టించుకునే వాళ్ళు ఇంట్లో తక్కువగా సమయం కేటాయిస్తారు, ఇంట్లో ఎక్కువగా సమయం కేటాయించే వాళ్ళు సమాజంలో అసలు బయటికి రారు కదా. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలోనైనా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో కూడా చక్కగా మన షూటింగ్ అయిపోగానే 5 ఇంటికి వచ్చే అబ్బాయిలు లేరా, అమ్మాయిలు లేరా? ఎక్కువగా బయటనే ఉండి అప్పుడప్పుడు ఇంట్లోకి వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఏ వృత్తిలోనే ఉంటారు అట్లా. కాబట్టి ఈయనది సమాజం మీద ఆధారపడి ఉన్నటువంటి వృత్తి. పలు చోట్ల ఉపన్యాసాలకు వెళ్ళాలి, పలు చోట్ల సమయం కేటాయించలేరు. ఏదో అవధానం అంటే ఏదో గంట పోయి మార్కెటింగ్ లాగా ఏదో గంట పోయి అట్లా వచ్చి తిరిగి వచ్చేది కాదు. 2-3 రోజుల పాటు అవధానం ఉంటుంది. 2-3 రోజులు అంటే 2 రోజుల ముందర వెళ్ళాలిగా. వెంబడే సాయంత్రం 5కి అయిపోయింది అవధానంగానే 4వ రోజు బయలుదేరి రావడం కుదరదు కదా. అక్కడ ఎంతోమంది పిలుస్తారు, అంత పండితుడిని పిలుస్తారు, అతిథి మర్యాదలు ఉంటాయి. ఇవన్నీ సమయం ఆయన కేటాయించలేకపోయారు. ఆమె అసలు అర్థం చేసుకోవాలి, నా భర్త
సమయం కేటాయించలేకపోతున్నారు. నేను నా కడుపున పుట్టిన పిల్లల్ని వీళ్ళందరినీ క్షేమంగా చూసుకోవాలి, ఆదరించాలనే అభిప్రాయం ఆమెలో ఉండాలి. ఆమె అప్పటికే నవీన భావజాలంతో ఉండిండవచ్చు, అంటే స్వేచ్ఛ, స్వాతంత్రము, ఇష్టము, కోరిక, ఇవన్నీ ఇప్పుడు ఆడపిల్లలు ఇలా ఉంటున్నారు. ఇలాంటి మనస్తత్వం అప్పుడే ఆమెకుంది. అంటే ఇక్కడ ఆమె తప్పు పట్టడం కాదు, ఎవరి వ్యక్తిగతం వాళ్ళదేనమ్మా. కాకపోతే అక్కడ భావాలు కలియలేదు కాబట్టి ఈయన బయటికి వెళ్ళి సాధించాలి అని అంటే ఇంటి పట్టున ఉండే అవకాశం లేకపోయి ఉండవచ్చు. తద్వారా విమర్శలకు గురైపోయి ఇద్దరు దూరం అయి ఉండవచ్చు. అది కారణాలు ఏమైనా, మూడో పెళ్లి కూడా చేసుకున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఒక నర్మగర్భంగా ఒక మాట ఏమన్నది ఆమె వీడియోలో, ఆమె నాకిక ఈ మధ్యనే నాకు అన్ని భవబంధాలన్నీ తొలగిపోయాయి అని చెప్పినది. అంటే నేను భవబంధాలన్నీ 30 ఏళ్ల కిందనే వదులుకున్నానని చెప్పలేదే. అవును, చెప్పలేదు. ఈ మధ్యనే భవబంధాలన్నీ వదులుకున్నాయి, నేను ఇప్పుడు చాలా ఫ్రీడమ్ అయిపోయాను అన్నది. ఇంకొకటి, ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదమ్మా. ఆమెకి ఒక తోడు అవసరం. తోడంటే ఆదరించే మనిషి కావాలి. ఎందుకు ఒంటరిది అయిపోయింది, ప్రేమగా పలకరించే వాళ్ళు లేరు. అందుకనే ఆ చేసిన వీడియోలన్నీ కూడా అవన్నీ నిజాలు కావు, కొంత అసత్యం ఉంది. అసత్యం ఉండడం వల్ల ఆ అసత్యమైన వీడియోలన్నీ కూడా తను పెడుతుంది, తెల్లారికల్లా తీసేస్తుంది, పెడుతుంది, తీసేస్తుంది, డిలీట్ చేస్తుంది. సో దీనివల్ల ఆమె ఎవరో ప్రలోభాలకి గురయ్యి, ఎవరో వెనక ఈ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో తెలియదు మనకు, ఇలా నడిపిస్తుండవచ్చు. ఆమెని పరిపరి విధాలుగా సంకోచించే విధంగానే వీడియోలు చేస్తుంది తప్ప నిజ నిర్ధారణ కాదు. పైగా ఒక సమాజంలో పేరున్నటువంటి వ్యక్తి రేపు భవిష్యత్తులో ఇంకా పేరుండి, ఇప్పుడు ఆ రోజుల్లో డబ్బు రూపాయి పుట్టాలంటే కష్టపడేదమ్మా. నేను ఎందుకనంటే ఆయనకు సుమారు ఇప్పుడు 65 దాటి ఉంటాయి. అంటే ఆయన కుటుంబాన్ని ఏర్పరచుకున్న తర్వాత సంపాదించే క్రమంలో ఒక బ్రాహ్మడిగా నేను చెప్తున్నానమ్మా, మా నాన్నగారు కూడా భోక్తకి వెళితే 15 రూపాయలు వస్తాయనంటే సికింద్రాబాద్ దగ్గర నుంచి మియాపూర్ దాకా వెళ్ళేవాళ్ళు. 15 రూపాయలు సైకిల్ మీద. అంటే దాని అర్థం ఏంటి, 3 గంటలు కూర్చొని జపం చేస్తే 30 రూపాయలు వచ్చేది. అంటే డబ్బు ఆ రోజున చాలా కష్టంగా వచ్చేది, కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది. 150 రూపాయలు రూమ్ రెంట్ అమ్మా మేము చిన్నప్పుడు. మరి అంతటి దుర్భరమే, అంటే డబ్బు పుట్టేది కాదు అప్పుడు. ఆ రోజుల్లో కష్టపడితే కానీ డబ్బు వచ్చేది. మరి అంత కష్టపడుతూ కుటుంబాన్ని పోషించే క్రమంలో కొంత ఇబ్బంది, ఆయన కుటుంబానికి సమయం కేటాయించి ఉండలేకపోవచ్చు. కానీ ఆమె వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు కదమ్మా. ఇప్పుడు గురజాడ, శ్రీశ్రీ అని పెట్టుకున్నాడు. ఆయనకు అభ్యుదయ భావాలు ఉన్నాయి కాబట్టి ఆ పేర్లు పెట్టుకున్నాడు పిల్లలకి, లేకపోతే ఇంకా ఏదైనా కానీ పెట్టుకునేవాడు. తర్వాత ఆ పిల్లల ఆలనా పాలన, ఒక ఆడదిక్కు లేకపోతే ఇబ్బంది, సంసారం కష్టమైపోతుంది, నేనా ఊళ్ళు పట్టుకొని తిరుగుతాను అనుకొని భావించి ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆమె కూడా మహాతల్లి. ఎందుకనంటే మళ్ళీ సంతానాన్ని కనలేదు, ఆ బిడ్డల్నే తిరిగి మళ్ళీ సంతానంగా అనుకున్నటువంటిది. కాబట్టి ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పరిచి వాళ్ళని పెంచి పెద్ద చేసి మళ్ళీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి మళ్ళీ మనవరాలు కలిగిన తర్వాత మళ్ళీ ఎంతో గొప్పగా ఇంట్లో ప్రతి దాంట్లో కూడా చక్కగా ఈ యొక్క పూజాది కార్యక్రమాలు, కుటుంబ పండుగలు అవన్నీ చేసుకొని అది అయిపోయింది, ఇక సమసిపోయింది అనుకున్న తరుణంలో అతనికి ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలగడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అమ్మ. ఎవరికీ రాకూడదు, పగవాడికి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు. అసలు ఈమె వైపున కూడా ఈమెకు ఒక అండదండగా ఉండి అసలు ఈమె ప్రసార మాధ్యమంగా రాకుండా పెద్దవాళ్ళు ఎవరినైనా తీసుకొని వెళ్ళి సమస్య, నాకు ఇలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి నా కొడుకుల దగ్గరికి నేను వెళ్తానంటే ఏ కొడుకులు మాత్రం వద్దంటారమ్మా? తల్లే కదా. బయటకు వచ్చి కన్న సంతానం మీద, కట్టుకున్న భర్త మీద ఆమె అవాకులు చెవాకులు పేరడం కూడా సమంజసం కాదు. ఈయన మొట్టమొదటి తరంలో యుక్త వయసులో ఉన్నప్పుడు తప్పు చేసిన, అది తప్పే, అది ఎవరూ కూడా కాదనలేని సత్యం. కానీ ఆ తప్పుని సరిదిద్దుకున్నారు కదా. సరిదిద్దుకొని సమాజంలో ఆయన ఆ యుక్త వయసులో ఉన్నప్పుడు పడినటువంటి ఇబ్బందులని మళ్ళీ ఆయన మాట్లాడే మాటల్లో స్త్రీ గురించి ఎక్కువగా మాట్లాడతారండి అని చెప్పి విమర్శిస్తారు. ఆయన పెరిగిన వాతావరణం, ఆయన జీవించిన వాతావరణం, ఆయన రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఉండేటువంటి వాతావరణం ఎలా ఉండిందంటే స్త్రీకి సంబంధించిన కట్టుబాట్లు ఉన్నటువంటి తెలిసిన సమాజంలో ఆయన పుట్టి పెరిగారు. అదే కాదు గురుగారు, ప్రజెంట్ ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకొని విడిపోతున్నారో వాళ్ళకి ఆయన బోధించేది నిజంగా కలిసి ఉండాలి అనిపించేంత, అంతే కదమ్మా, కరెక్ట్ గా చెప్పేవారు. ఇప్పుడు నేను ఆయన జాతకాన్ని కూడా పరిశీలన చేసినప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఒకటే దొరికిందమ్మా. ఓకే. చేస్తే ఎవరు ఎక్కువగా, అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరైనా కానీ, స్త్రీలైనా పురుషులైనా, స్త్రీతో విభేదాలు, స్త్రీ వల్ల సమస్యలు, స్త్రీ వల్ల అవమానాలు ఎదురవుతున్నాయంటే శని శుక్రుల యొక్క ప్రభావం అమ్మ.
ఆయన జాతకంలో నడుస్తున్నటువంటి దశాంతర దశలకి ఆ ప్రభావం ఉంది. కానీ ఇతమిద్ధంగా సమయాన్ని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే వారి ఆహార్యము, వారి యొక్క మాటకారితనము, అంత వాక్స్థితి, ఇవన్నీ రావాలంటే కొన్ని లగ్నాలు అనేటువంటివి బేస్ చేసుకొని రీసెర్చ్ చేయాల్సినటువంటి పరిస్థితి. వారి ఉన్నటువంటి ఎత్తు, పొడుగు, ఏ లగ్నంలో జన్మిస్తే ఎంత ఉంటుందో అవన్నీ తెలుసుకుంటాం. అది ఒక సమయం నిజ నిర్ధారణ అవుతుంది. కానీ అక్కడ మనకు బయట దొరుకుతున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉంటే మనం అన్నీ సాధించవచ్చమ్మా. ఇక్కడ ఇంకొకటి ఏంటనంటే మనకు ఇక్కడ కొంత ఒక విషయం చెప్పి ముగిస్తానమ్మా, ఒకే ఒక విషయం. ఎందుకనంటే కర్మశాస్త్రం అంటూ ఒకటి ఉంటుంది. కర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందంటే మనిషి అవమానాలు పాలవుతున్నాడు అనంటే మరణము దూరం అయినట్టు లెక్క. ఎందుకనంటే మనకు భారతంలో ఉన్నది, మనకు రుక్మిణి కృష్ణుని ఇష్టపడిన తర్వాత ఆ రుక్మిణిని తీసుకుని వెళ్ళే సందర్భంలో తన అన్న అయినటువంటి రుక్మి అడ్డగిస్తాడు. అడ్డగించినప్పుడు రుక్మితో యుద్ధం చేస్తాడు కృష్ణుడు. రుక్మిని ఓడిస్తాడు. ఓడించినప్పుడు తల నరకబోతుంటుంటే అప్పుడు రుక్మిణి వచ్చి నా అన్నయ్య అండి, నన్ను కాపాడండి అని అంటే అప్పుడు రాజనీతిని ప్రదర్శిస్తాడు కృష్ణుడు. ఏమనంటే మరణము అన్నా చేయాలి, వధించడం వధించాలి, లేదా మరణంతో సమానమైన శిక్షణ వేయాలి. ఈ సమాజంలో మనకు శాస్త్రం ప్రకారం చెప్పబడినటువంటిది ఏంటంటే మరణంతో సమానమైన శిక్ష అవమానించడమే. అందుకని సగం మీసం గొరిగేస్తాడు, సగం ఇక్కడ ఒక మీసం, ఇటువైపు ఒక జుట్టు కొదిలేసేసి గాడిద మీద బూడిద మొత్తం రాసి, విభూతి రాసి గాడిద మీద ఊరేగిస్తాడు కృష్ణుడు. అది మనకు మహాభారతంలో ఉంటుంది. అంటే ఒక మనిషిని అవమానపరిస్తే వాడు మరణంతో సమానము. ఇదే విషయం ఏకలవ్యుడి స్థితిలో కూడా, అర్జునుడు ఏకలవ్యుడి యుద్ధంలో కూడా జరిగింది. అవమానించి పంపించేస్తాడు. అంటే అప్పుడు ఈ అవమానం చేసినటువంటి కారణం చేత మరణం అనేటువంటిది. ఇప్పుడు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు ఈ యొక్క వివాదంలో ఎవ్వరూ గెలవలేదు, ఎవరు ఓడిపోలేదమ్మా. ఒకటేంటంటే ఈవిడ అవమానాలు పాలయ్యారు. అనేక కామెంట్స్లో ఈవిడ్ని దుమ్మెత్తిపోసే వాళ్ళు ఉన్నారు, గరికపాటి వారిని దుమ్మెత్తిపోసే వాళ్ళు ఉన్నారు. అంటే వీరిద్దరికీ ఏదో మరణం సంబంధించినటువంటి దశ జరుగుతుందేమో, అది ఈ రూపంలో అవమానం, సంఘంలో అవమానపడి అది తొలగిపోతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఇది మన సమస్య కాదు. తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు? అందరూ తప్పు చేశారు. కానీ ఈయన తప్పు చేయకూడదు కదా. మనం బాగా ఊహించుకున్న వ్యక్తి అని అంటే నీకు పరిచయం అయింది గొప్ప ప్రవచనకర్తగా ఉన్నప్పుడు పరిచయం అయ్యాడు. ఆయన గొప్ప ప్రవచనకర్తగా ఉన్నప్పుడు పరిచయం కంటే ముందు జీవితాన్ని ప్రశ్నించే అధికారం మనకెవ్వరికీ లేదు. ఈ భోగి మంటల్లో ఇవన్నీ కూడా, ఈ భోగి మంటల తర్వాత వారి మీద వచ్చినటువంటి అవాకులు చెవాకులన్నీ కాలిపోవాలి. ఎందుకనంటే మనం చేస్తున్న తప్పు మన హైందవ ధర్మాన్ని నాశనం చేయడం కోసం 4 స్తంభాలుగా ఉన్నటువంటి వ్యక్తులని తరచూ అవమానపరుస్తున్నాం. ఏదో ఒక సందర్భంలో మొలకడిగితే కానీ పొదుగు కడిగితే కానీ మొలకడగరు అన్నందుకు ఓ పెద్ద ర్యాలీ చేశారండి ఆ సంఘాల వారు చాగంటి వారి గురించి. అలాగే ఒక వ్యక్తి ఏదో ఈ దేవత ఉపాసన లేదు కదా అని అన్నందుకు ఆ ఫోటోను పెట్టి చాగంటి వారిని విమర్శించారు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, అంతటిగా చెప్పేటువంటి వాళ్ళు మంచి చెడు గురించి ఇప్పుడు విమర్శించేటువంటి మనకేమన్నా సమయం ఉందా? ఒక పురాణం చెప్పి ప్రవచనం చెప్పండి. మీలో ఎవరైనా కానీ ఇంతమంది విమర్శిస్తున్నారు కదా. ఒక చిన్న కథ, భారతంలో రామాయణంలో నీకు తెలిసిన రామాయణం, నీకు తెలిసినటువంటి భాగవతం, నీకు తెలిసినటువంటి మహాభారతంలో ఏదైనా ఒక కథని చెప్పి కెమెరా ముందుకొచ్చి లేదా సభ మధ్యలో కూర్చొని అందంగా అందరికీ అర్థమయ్యే విధంగా చప్పట్లు కొట్టే విధంగా చెప్పు. అప్పుడు నువ్వు విమర్శించడానికి అర్హత పొందుతావు. నీకు అది చేత కానప్పుడు చక్కగా చెప్పి సమాధానాన్ని ఉద్ధరించేటువంటి మహానుభావుల యొక్క జోలికి వెళ్ళి చాలా తప్పు చేస్తున్నారు. ఎందుకనంటే ఇదంతా కూడా మనం చేసే తప్పు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అవమానపడ్డారు, సరే వాళ్ళ కర్మనంతా మనం జుర్రుకుంటున్నామండి. ఎందుకండి మనకు ఆ కర్మ? వాళ్ళకి జాతకరీత్యా ఉండే దుర్దోషాలని, దుర్యోగాలని మనము అవమానించి, అలాగే మనము అవాకులు చెవాకులు పేరి వారికి ఉన్నటువంటి దుర్యోగాలన్నీ మనము నాకుతున్నాం. మనకు అవసరమా? వారి కుటుంబం అది. ఆ కుటుంబానికి వదిలేయండి. ఎందుకండి కామెంట్లు? మనకు అనవసరమైన కామెంట్లు. తప్పు చేయలేని వాళ్ళు మన ఇంటి కుటుంబ సభ్యుల్లో లేరా? మన ఇంట్లో లేరా? మన పొరుగింట్లో లేరా? మన ఫ్రెండ్స్లలో లేరా? అప్పుడు చెప్పలేని నోరు ఇప్పుడు ఎందుకు నోస్తుంది? కాబట్టి మనకొద్దురా నాయన, ఇవన్నీ పెద్దవాళ్ళ జోలికి మనకొద్దు. దైవాంశ సంభూతులకి మాత్రమే వాక్స్థితి, సరస్వతి కటాక్షం వస్తుంది. అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళి
జీవితాలని మరొక కోణంలో ఇబ్బంది పెట్టుకోని ఇది హెచ్చరిస్తున్నటువంటిదిగా తీసుకోండి తప్ప ఏదో భయపెడుతున్నటువంటిది మాత్రం కాదండి. ఎందుకనంటే చాలా సందర్భాల్లో చూశాను, దేవతా అనుగ్రహం పొందినటువంటి వాళ్ళని విమర్శన చేస్తే అది మనకు ఇబ్బందే. మనం చూసి రాలేదు, పక్కవాడు ఎవడో చెప్పాడు, వాడు చూసి వచ్చాడా, వాడి వయసు ఎంత, ఆయన వయసు ఎంత, 65 సంవత్సరాలు, ఓ 90 ఏళ్ల వాడు వచ్చి చెప్పాడు నేను వాళ్ళ ఇంటి పక్కన ఉన్నానంటే అప్పుడు నమ్ము. అంతేకాని 30 ఏళ్లవాడు, 20 ఏళ్లవాడు, 40 ఏళ్లవాడు నా ఇంటి పక్కన ఉండేది, ఆ విధంగా నాకు చెప్పాడు, వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళు చెప్పారు, ఫంక్షన్లకి ప్రవచనాలకు వెళ్ళిన వాళ్ళంతా చెప్పారంటే నీదేదో కరెక్టు. ఒకటే ఇంతకుముందు చెప్పాను, శోభన్ బాబు శారదా సినిమా లాగానే ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా అవాకులు చవాకులు పేలకండి. ఈ సంక్రాంతి నుంచి మీ జీవితం గురించి పాటుపడండి రా. వాళ్ళ గురించి ఆలోచించుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవడం తప్ప ఏమన్నా ప్రయోజనం ఉందా? కాబట్టి అటువంటివన్నీ కూడాను చేయకుండా ఉండి మనశ్శాంతిగా మీ భార్య పిల్లల గురించి ఆలోచించండి. మీ పిల్లలు ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, నిజంగానే మంచిగా చదువుకుంటున్నారా లేదా వెధవ వేషాలు వేస్తున్నారా అని వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళు చక్కగా ఆనందంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటేనమ్మా, ఇప్పుడు విడిపోయి 20 ఏళ్ళు దాటిపోయిందని అన్నారు, అప్పుడే అన్నీ అయిపోయాయి. ఆ 20 ఏళ్లలో లేనటువంటి బాధ, ప్రేమ ఈ మధ్యన ఎందుకు వచ్చాయని దాంట్లో కూడా సందేహం. అదే డౌట్ గురువు. ఆమె ఒక మాట అన్నది, నాకు ఇప్పుడు అన్ని బంధాలన్నీ పోయాయి అని అన్నది. అంటే విడిచిపోయిన తర్వాత పోయింది అనే బంధం కదా, మళ్ళీ ఆ బంధాలన్నీ పోయాయంటే అప్పటి నుంచి ఈ మధ్య రాజీ లేని పోరాటం ఏమైనా చేస్తుందా? పోరాటం చేస్తే రచ్చకెక్కాల్సిన అవసరం ఏముంది? ఒక రకంగా చెప్పాలనంటే ఇక్కడ ఆ స్త్రీని అనేవాళ్ళు తప్పే, గరికపాటి వారి అనేవాళ్ళు కూడా తప్పులే. ఎందుకంటే ఎవరు వారిని విమర్శించడానికి మనకు అర్హత లేదు. వాళ్ళ అమ్మ ఆ మహాతల్లిని, ఆ మహానుభావుడిని అనడం కూడా తప్పే. వాళ్ళిద్దరూ వాళ్ళ కుటుంబ సభ్యులకి తప్ప ఏం జరిగిందనేది మరో మానవుడికి తెలియనప్పుడు ఊహించుకొని ఇదే కరెక్ట్ అనుకొని వాళ్ళ మీద దుర్భాషలాడడం అంటే ఎట్లా ఉంటుందనంటే, ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడండి, ఆ సమయం బిల్ క్లింటనో ఏదో ఉండేవాడు, అతను ఏదో యవ్వనంలో చేశాడని చెప్పి ఆయనకు శిక్ష వేశారు. ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత లేదా ఆయన సమాజంలో ఒక పార్టీ తరఫున పోటీ చేస్తున్నప్పటి నుంచి అధ్యక్షుడు అయ్యేంత వరకు ఉన్న జీవితాన్ని లెక్క పెట్టుకోవాలి. కానీ ఆయన యుక్త వయసులో చదువుకునే వయసులో చేశాడంటే ఆయన దేవుడే దిగి రావాలేమో మరి. కాబట్టి మనకు అనవసరం అండి. ఆయన మనకు పరిచయం అయింది ప్రవచనకారుడిగా, మంచి ఈ పురాణాలు, మంచి సమాజాన్ని ఉద్ధరించే విధంగా ప్రవచనాలు, ఇవన్నీ ఆ సందర్భంగా తరువాత ఏమన్నా జరిగితే మనం అనుకోవాలి, ఆలోచించాలి, అడిగే రైట్స్ మనకు ఉంటాయి. ఆయన పబ్లిక్ కదండి, ఆ పబ్లిక్ పర్సన్ గురించి మనం ఏమన్నా మాట్లాడుకుంటామంటే ఆయన ఎప్పుడు నేను దేవుడని చెప్పలేదే, లేకపోతే నేను మహాత్ముడిని, నేను పుణ్యాత్ముని అని ఎక్కడా చెప్పలేదే. సమాజంలో ఆయన చవి చూసినటువంటి అనగా ఎంతోమంది జీవితాల్లో చూసినటువంటి మంచి చెడుల గురించి విమర్శిస్తూ, మంచిని పొగుడుతూ చెడుని విమర్శిస్తూ ప్రసంగాల ద్వారా ఎంతోమంది చెప్పాలి అని అంటే ఎంతోమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఆగిపోయారమ్మా. ఎంతోమంది మా జీవితం ఇక పనికిరాదు, మేము ఇంకా దేనికి పనికిరాము, ఇక మా వ్యర్థము సంపాదించలేమన్న వాళ్ళు కూడా ఉత్తేజితమై చక్కగా సంపాదించుకొని నిలబడి చూపించారు. ఎంతోమంది ఈ రోజున చూస్తే చాలామంది బాధపడుతున్నారు. మాకందరికీ కూడా మాకు తెలియకుండా పరోక్షంగా ఆయన మాటలు విని మేము జీవితంలో పైకొచ్చిన వాళ్ళము ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది జీవితాలను ఉద్ధరించిన అటువంటి మనిషి, అతనికి ఏదో కాలం కలిసి రాక వచ్చినటువంటి ఇబ్బంది. కాబట్టి ఆయన తప్పు చేశాడు లేదా ఈమె తప్పు చేసింది, ఆయన ఒప్పు ఈమె ఒప్పు అని మనం చర్చించడానికి మన జీవితం సరిపోదు, ఒక్క మాటలో చెప్పాలండి. కాబట్టి వదిలేయండి. సంక్రాంతి నుంచి మీ జీవితాల గురించి, మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి, మీ భార్యాభర్తల గురించి ఆలోచించి మీ గురించి మీరు గడపండి. పరాయి వాళ్ళ కోసం మనకు అనవసరం. వాళ్ళ మానాన వాళ్ళు ఉంటారు, వాళ్ళని వదిలేయడమే తక్షణ కర్తవ్యం అని చెప్పవచ్చమ్మా. నిజంగా గరికపాటి వారి కూడా మనసు చాలా బాధాకరంగా ఉండొచ్చు కదా గురువుగారి. అంటే సోషల్ మీడియాలో ఇన్ని రకాల ట్రోలింగ్స్ చూసిన తర్వాత, సో ఇందాక మీరు అన్నట్టుగా చాలామంది బాధలో ఉన్నప్పుడు ఇన్స్పైర్గా మనకి ఏదైనా స్టోరీ కావాలి అంటే వెంటనే చెప్పేది గరికపాటి వారి ప్రవచనాలు వినండి అని. సో నిజంగా నిత్యం చూస్తుంటే ఆయన చెప్పేది నిజంగా మన జీవితంలో జరుగుతున్నదే చెప్తూ ఉంటారు. నిన్న మొన్న జరిగిన సంఘటన, ఆ యొక్క తిరుమలలో టోకెన్లు ఇచ్చేటప్పుడు దాదాపు 6-7 మంది చనిపోయారు. మరి ఇప్పుడు అంత ప్రసార మాధ్యమాల్లో ఆయన ఎప్పుడో చెప్పాడు కదా, దేవుడు అక్కడే ముక్కోటి ఏకాదశి రోజున ఉన్నాడా, మన ఇంట్లో లేడా, మన దేహంలో లేడా, మన మాటల్లో లేడా, మన కళ్ళల్లో లేడా, మనం చూసే మనసులో లేడా, ఎక్కడ లేడు, అక్కడికి పోతేనే ఈ విధంగా అని చెప్పి సమాజాన్ని ఉత్తేజపరిచాడు కదమ్మా. అదే విని ఉంటుంటే దాని సమాజాన్ని ఇప్పుడు ఆయన చెప్పినవి మంచి మాటలా చెడ్డ మాటలా? పొమ్మని చెప్పాడా? ఎక్కడైనా మీరు దేవుని దర్శించుకోమని చెప్పాడా? సమాజాన్ని రక్షించాడు కదా.
సో నిజంగా గురుగారు మీ మాటలతో అట్లీస్ట్ చూసే వాళ్ళు ట్రోలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆయన సహస్రావధాని. సో పెద్దవాళ్ళని ఏదైనా తప్పుగా అంటే అది మనకే చుట్టుకుంటుంది కాబట్టి సో కర్మ ప్రారంధం తప్పదు. సహస్రావధాన్ అంటే ఇప్పుడు అవాకులు చెవాకులు పేలేటువంటి పిపీలకాలకి ఏంటనంటే తెలవదమ్మా. మొదటి రోజున ఒక వ్యక్తి ఒక లైన్ చదువుతాడమ్మా, మూడు లేదా 4 అక్షరాలు ఇచ్చి ఒక పద్యం చెప్పమంటాడు. 1000వ వాడు వంతు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి వాడు వంతు వచ్చినప్పుడు 2వ లైన్ చెప్పాలి. ఒక పదంతో ఒక లైను, మళ్ళీ 1000 కంప్లీట్ అవుతుంది. రెండో లైన్ చెప్పేటప్పుడు మొదటి వాడు 2వ పదం ఏది ఇస్తాడో 2వ వాక్యం. అట్లా 4 సార్లు తిరిగి వస్తే 4 లైన్లు కంప్లీట్ అయితే ఆ 4 లైన్లని గుర్తుపెట్టుకొని మొదటి వాడు ఏం పదాలు ఇచ్చాడో దాన్ని బట్టి 4 పదాలు కలిగినటువంటి పద్యాన్ని చెప్పాలి. అంత ధారణ శక్తి ఉందా? 12x10 ఏంటంటే క్యాల్కులేటర్ పెట్టుకొని కొట్టుకొని చూసే మొహాలం మనమమ్మ. మనకెందుకమ్మా? మనకంత విలువ ఉందా? మనకెందుకు అవన్నీ విషయాలు? వారి కుటుంబ సభ్యత వాళ్ళది. ఇప్పుడు ఇదే విషయం అమ్మా. వీక్షించినటువంటి ప్రేక్షకుల్లో భార్యాభర్తలు ఉంటారు కదా, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటారు. ఎవరైనా వస్తే ఊరుకుంటారా? మధ్యలోకి వస్తే అర్హత ఉంటుందా? పక్కవాడు వచ్చి మాట్లాడతాడు, నీకేమరా అర్హత, మేమిద్దరం కొట్లాడుకుంటాం, నీకెందుకు రా అని అంటే అయిపోయాయి కదా. అంటే అక్కడ పబ్లిక్ చేసుకున్నారు, వీళ్ళు ప్రసార మాధ్యమం ద్వారా అన్నారు. ఇంట్లో కొట్లాడుకొని ఆ మాటల్ని విన్యాసాలని పబ్లిక్ మీరు చేశారు. పబ్లిక్ వచ్చి అడిగినప్పుడు సమాధానం మీరెవరో అని అడిగే బదులు వాళ్ళ ఇంటి విషయంలో మనం ఎవరో అమ్మా అని అనుకోవాలి. అంతే కదా. అంతే గురుగారు, నిజంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నప్పుడు నిజంగా మీరు చెప్పింది ఎక్కడ కూడా ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. కామేశ్వరి గారు తప్పు కాదు, నరసింహారావు గారు తప్పు కాదు. నరసింహారావు గారు ఒప్పు కాదు, కామేశ్వరి గారు తప్పు కాదు. జరిగింది ఏదో జరిగిపోయింది, వాళ్ళ కుటుంబానికి వదిలేయాలమ్మా, మనకు సంబంధం లేదమ్మా. అంతే గురువు. సో మన వయసు సరిపోదు, మన జీవితం సరిపోదు వాళ్ళ గురించి, గొప్ప వాళ్ళ గురించి మాట్లాడడానికి. సో చాలా చక్కటి విశ్లేషణని వీక్షకులకు అర్థమయ్యేలా చాలా బాగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.